మనతో పాటు ఇంకొక భక్తురాలు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, అంటే సాయిబాబా అనేది 7 వారాలు చేస్తే కోరికలు నెరవేరుతాయని ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. మరి ఏంటి ఆ 7 వారాల వ్రతం ఏంటి? 7 వారాల వ్రతము ప్రతి బేస్తవారం రోజు చేయాలి. ఒక పొద్దు ఉండాలి. ఎల్లో డ్రెస్ వేసుకోవాలా. బాబాకు కూడా ఎల్లో డ్రెస్ వేసుకోవాలా. మనం కూడా ఎల్లో డ్రెస్ వేసుకోవాలా. అన్ని ఎల్లో పువ్వులు, ఎల్లో అరటి పండ్లు, అన్ని ఎల్లో అక్షంతలు పెట్టేసి 7 వారాలు చేసి మళ్ళీ ఎల్లో కలర్ నైవేద్యం పెట్టాలి. పరమాన్నం అయినా సరే, రవకి సరే ఎల్లో కలర్ చేసి బాబాకి ఎల్లో అంటే చాలా ఇష్టమైంది. గురువు అన్నమాట. బాబా అంటే మెయిన్ గురువు. ఆయన గురువుని మొక్కుతేనే అన్ని విధాలుగా అన్ని దేవతలను మొక్కినట్లు. గురువు లేనిది మనము ఏ పని చేయలేము. అలా 7 వారాలు వ్రతము చాలా ఇంపార్టెంట్. నేను అసలు మ్యారేజ్ అయింది, మారేట్పల్లి నుంచి వచ్చాను. 91 లో మ్యారేజ్ అయింది. బాబా అసలు ఇక్కడ ఎలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే చాలా ఒక్కటే బాబా ఉండే. ఇప్పుడు అన్ని దేవతా మూర్తులు స్టార్ట్ అయినాయి మనకి. మంచిగా ఇక్కడ చాలా పవర్. అసలు నేనైతే బాబా నేను నాకు ఎలా అంటే చాలా మిరాకిల్స్ జరిగినాయి. నేను ఒకటే రూమ్ లా ఉన్నా. హస్బెండ్ కూడా హెల్త్ బాగాలేదు. బాబా ఎలా అంటే నేను ఇంత పెద్దగా అయినా అంటే మెయిన్ కారణం కవాడి కూడా సాయిబాబా చాలా పవర్ఫుల్. నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను. నాకు చాలా బాబా ఎంతంటే 400 యాడ్స్ ఇల్లు ఇచ్చాడు. నాకు ఏమీ లేకుండే ఒక రూమ్ లోనే నేను ఎంతో పెద్ద డెవలప్ అయ్యాను. బ్యూటీ పార్లర్ నడిపిస్తున్నాను. నాకు స్వయంగా అన్ని విధాలుగా బాబా హెల్ప్ చేశాడు. థర్స్డే వచ్చేసి నేను పార్లర్ బంద్ చేసి వచ్చి బాబాని 9 o'clock వచ్చి కూడా సాయిబాబాని మొక్కుతుండే. ఏమీ లేని దాన్ని నేను ఇంత పెద్దగా చేశాడు. చాలా నేను ఎవ్రీ థర్స్డే మేము షిరిడీకి వెళ్తాము. బాబా ఇట్లా వైట్ డ్రెస్ వేసుకొని ఇలా కూర్చున్నట్లు అనిపించేది నాకు. ఇక్కడ ఇట్లా పక్కన కూర్చున్నట్లనే అనిపించేటోడు నాకు. అంటే మేము సాయిబాబా భక్తులం. 7th క్లాస్ నుంచి నేను బాబా ప్రార్థిస్తాను. ఎవ్రీ ఇయర్ షిరిడీకి వెళ్తాను. నాకు బాబా అన్ని విధాలా కలిగించాడు. ఆయనని చాలా మొక్కుతా ఉంటే ఇట్లా ఎదురుగా వచ్చేటోడు అనమాట. సాయిబాబా వైట్ డ్రెస్ తోని కనిపించేటోడు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మా బాబా.